హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దీపావళి. సో మార్నింగ్ అయితే నేను 7:30 అట్లా లేచానమాట. ఎందుకంటే ఫుల్గా అంటే నిన్న మొన్న మార్నింగ్ షిఫ్ట్ ఉండే కదా, అందుకని కొంచెం లేట్ లేద్దామని చెప్పి 7:30కి అట్లా లేచాను. నేను లేచేసరికి మా సిస్టర్ మా మమ్మీ ఏమో ఇలా ముగ్గులు అయితే వేస్తున్నారనమాట. సో యాక్చువల్లీ కలర్స్తోనే వేయొచ్చు, బట్ కలర్ చాక్ పీసెస్తో వేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం వరకు ఈ ముగ్గు ఉండాలి కదా. సో మళ్ళీ అంతా క్రాకర్స్ అవన్నీ కాలుస్తుంటే పోతుంది కదా అని చెప్పేసి కలర్ చాక్ పీస్తో అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత ఇంకా ఎలివేషన్కి, డోర్స్కి అన్నిటికీ బంతిపూలు అయితే పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడనేమో మామిడాకులు అంటే మా డాడీ మార్నింగే లేచి బండ్లన్నీ అంటే స్కూటీ, బైక్, కార్ అన్నీ వాషింగ్కి ఇచ్చి ఆ తర్వాత వచ్చేటప్పుడు ఈ మామిడాకులు అయితే తీసుకొచ్చారు. అండ్ మా సిస్టర్ ఏమో ఇక్కడ అన్ని ఎలివేషన్కి మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే పెడుతుందనమాట. ఈ లోపల నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా డాడీ ఏమో మామిడాకులు తెచ్చి ఇంకా మా డాడీ ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ఈ గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఒకటేమో దిష్టి తీయడానికి, ఇంకోటేమో కట్టడానికి అనమాట. సో ప్రతి అమావాస్యకి మేము కడుతూనే ఉంటాం. అంటే ఈ మండే రోజు అమావాస్య వస్తుంది కాబట్టి, అలాగే దీపావళి కూడా కాబట్టి ఇంకా కడుతున్నాం అనమాట. సో మా డాడీ అయితే ఇంకా గుమ్మడికాయ అయితే కడుతున్నారు. ఈ గుమ్మడికాయ లోపల మనం ఏంటంటే గుమ్మడికాయ పెట్టే ముందు మనం పసుపు, కుంకుమ, కర్పూరం, ఆ తర్వాత కొన్ని నవధాన్యాలు వేసి ఇలా టమాటో రెడ్ బట్ట కప్పి ఆ తర్వాత మనము నిమ్మకాయలు అవి పెట్టవచ్చు అనమాట. సో ఇది ప్రతి మంత్లీ అమావాస్యకి ఇలా కడుతూ ఉంటాం మేము. సో ఇంకా ఇంటికైతే దిష్టి అయితే తీస్తున్నారనమాట. ఎందుకంటే ఈ అమావాస్య రోజు నరదృష్టి తాకకుండా అంటారు కదా. సో అందుకని ఇలా దిష్టి అయితే తీస్తున్నారు. నాకు అంత ఐడియా లేదు మరి ఎందుకు తీస్తారో, బట్ నాకు తెలిసింది అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏమో దిష్టి తీసిన తర్వాత పసుపు, కుంకుమ అయితే వేస్తుంది. సో ఈ దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కూడా పెడతారనమాట. సో దిష్టి తీసిన తర్వాత ఇంకా బైక్కి, కార్కి అయితే పూజ చేయాలని చెప్పి అనుకున్నారు. మొన్న దసరా రోజు కూడా చేశారు, బట్ నేను అది షూట్ చేయలేదన్నమాట. ఈసారి షూట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ పసుపు, కుంకుమ, మళ్ళీ కొన్ని నవధాన్యాలు అయితే వేస్తుంది ఈ దిష్టి తీసిన తర్వాత. సో నేనైతే అప్పటికి ఫ్రెష్ అప్ అయ్యాను. ఆ తర్వాత నేనేమో ఇంట్లో పూజ చేసుకుంటానని చెప్పాను. అంటే మార్నింగ్ నేను చేస్తాను, ఈవినింగ్ నువ్వు చేయి మమ్మీ అని చెప్తే మా మమ్మీ ఇంకా ఓకే అని చెప్పింది. ఎందుకంటే ఇవన్నీ చేసేసరికి మా మమ్మీకి చాలా టైం పట్టింది. అండ్ అప్పటికే చాలా నీరసం వచ్చింది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేనేమో బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను, అన్నీ చేశాను అనమాట. అండ్ ఇక్కడ బైక్ అయితే పూజ అయితే చేస్తున్నారు. అండ్ బైక్ పూజ, స్కూటీ పూజ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కార్ పూజ అయితే చేస్తున్నారనమాట. సో కారు, బైక్ అండ్ స్కూటీ నిన్ననే వాషింగ్కి ఇద్దామని అనుకున్నాం, బట్ మళ్ళీ డస్ట్ పడుతుందని చెప్పి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంకా వాషింగ్కి అయితే ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఇంక ఇట్లయితే పూజ అయితే చేస్తున్నారు. సో దీపావళి అంటేనే ఊర్లో అయితే ఇంట్లో సున్నాలు వేసుకోవడము అండ్ నోముకోవడం అయితే ఉంటుంది. అంటే దీపావళి తర్వాత నెక్స్ట్ డే మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కార్తీక మాసం అప్పుడు సత్యనారాయణ స్వామి పూజలు అయితే చేస్తారనమాట. సో సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే చేస్తారో, ఎవరైతే నోముకుంటారో వాళ్ళకు ఇయర్ అంటే వచ్చే దీపావళి వరకు మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మకం అనమాట. సో ఇక్కడైతే ఇంకా కార్కి పూజ అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత ఇంకా నేను మా డాడీకి అయితే హారతి ఇస్తానన్నమాట. హారతి ఏంటంటే పెద్దవాళ్ళకి ఆడపిల్ల అంటే ఇంటి ఆడపిల్ల కంపల్సరీగా పెద్దవాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట. మా తెలంగాణ సైడ్ మాత్రమే ఇలా ఉంటుంది. మరి వేరే వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలీదు. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము మాత్రం మా డాడీకి అయితే హారతి అయితే ఇస్తామన్నమాట. నేను, మా సిస్టర్, మా మమ్మీ కూడా ఇవ్వచ్చు.
మొత్తానికి కార్ పూజ కూడా అయిపోయిందనమాట. ఆ తర్వాత నేను ఎలివేషన్ ఎలా అంటే ఎలివేషన్‌కి ఫ్లవర్స్ ఏశారు కదా! సో, ఎట్లా వచ్చిందని చెప్పి చూస్తున్నా. పర్లేదు బానే చేశారు. లైట్స్ అవన్నీ గూడా కొంచెం అరేంజ్ అయితే చేశారు. బానే చేశారు. బట్ వీటికైతే చాలా టైమ్ టేకింగ్ అయితే అయ్యిందనమాట. మినిమమ్ 4 అవర్సో, 5 అవర్సో టైం పట్టింది ఈ పువ్వులేయడానికే. ఎందుకంటే ఒకటి అందుతుంది, ఇంకోటి అందట్లేదనమాట. అందుకని చాలా టైమ్ టేకింగ్ అయితే అయ్యింది. నిజంగా ఏదన్నా ఫెస్టివల్ వస్తే ఒక ప్లానింగ్‌తో ఉండాలి. లేదంటే ఇంకా ఫెస్టివల్ రోజు హాఫ్ డే మొత్తం ఈ ఇంటి క్లీనింగ్‌కి, డెకరేషన్‌కి అయిపోతదనమాట. బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటేనే ఏదైనా అవుతది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కిందనేమో ఇక్కడ ఫ్లవర్స్ ఏశారు. ఇదేమో రెంట్‌కు ఉంటారనమాట. వాళ్ళు యాక్చువల్లీ ఊరికెళ్లారు. ఇంకా వాళ్ళు ఊరికెళ్లారు కదా! కాబట్టి ఇంకా మేమే వేశాము. అండ్ ఇంకొక సైడ్ అయితే మా డ్యాడీ ఆఫీస్ రూమ్ అనమాట ఇది. సో, ఇక్కడ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టాము. చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్‌లో చాలా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చింది. సో, ఇష్టం వచ్చిన అంటే ఎక్కడ డోర్స్ ఉంటే ఇంక అక్కడ ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసిందనమాట మా సిస్టర్. ఇక్కడనేమో ఎంట్రన్స్ గ్రిల్ అనమాట. అండ్ ఈ డెకరేషన్ అంతా ఇంక తనొక్కతే ఏసింది. మెయిన్ డోర్‌కి కూడా బానే పెట్టింది. బట్ నాకే ఎందుకో ఎక్కడో ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందనమాట. బట్ చూడ్డానికైతే చాలా బావుంది. సో, ఇంకా మామిడాకులు యాక్చువల్లీ గుచ్చి పెడదామని అనుకున్నాము. బట్ అంత టైం లేకుండే. అందుకే ఇంకా డైరెక్ట్‌గా అయితే పెట్టేశాము. అండ్ పూజ అంతా అయిన తర్వాత అంటే బైక్స్ పూజ, ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను మా డ్యాడీకి అయితే హారతి అయితే ఇస్తున్నాను. ఈ హారతి ఇచ్చిన తర్వాత హారతి అయితే ఇచ్చిన తర్వాత మా డ్యాడీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ ఏమో నాకు గోల్డ్ రింగ్ అయితే ఇచ్చారు. నాకు మా సిస్టర్‌కి. ఇప్పుడు ఈసారి ఏమో మనీ అయితే ఇచ్చారనమాట. సో, దివాళీ అంటే మెయిన్ థింగ్ ఇంకా క్రాకర్స్ కదా! సో, క్రాకర్స్ అనేది నాకు అస్సలు నచ్చదనమాట. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు. కొంతమందికి సౌండ్ పడని వాళ్ళు ఉంటారు. అండ్ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి. కుక్కలకు కూడా ఆ సౌండ్ అంటే పడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు చాలా భయంకరంగా ఉంటారనమాట. అంటే భయపడుతూ ఉంటారనమాట. సో, అందుకని నేను అంతగా క్రాకర్స్ అయితే ప్రిఫర్ చేయను. అండ్ పొల్యూషన్ కూడా అంటే ఆ పొగకి నిజంగా చాలా ఎఫెక్ట్ అయిపోతుందనమాట. నాకు అందుకే ఆ క్రాకర్స్ అంటేనే అసలు నచ్చదు. ఏదో సాంప్రదాయ ప్రకారం 1, 2 అట్లా కాలుస్తా కానీ అది కూడా చిన్న చిన్న చిచ్చుబుట్లు అవి ఇవి కాలుస్తా కానీ నేను అసలు క్రాకర్స్ అనేది ప్రిఫర్ చేయననమాట. ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ నేను అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ ఇక్కడ నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకున్నానమాట. ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత పేనీళ్ళు పాలు నైవేద్యంగా అయితే పెట్టాను. అండ్ 3 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను. అండ్ ఒక బూందీ లడ్డు అండ్ ఒకటేమో సున్నుండ అయితే పెట్టానమాట. సో, దీపావళి అంటేనే స్వీట్స్ కదా! సో, అందుకనే స్వీట్స్ మాత్రమే ప్రసాదంగా పెట్టామన్నమాట. సో, ఈరోజు నరకాసురుడిని చంపిన రోజు కాబట్టి సో, అందుకని మనము అంటే నరకాసురుడిని చంపిన తర్వాత ఆ పేగులు అనేది తీస్తారంట. ఆ పేగులు ఈ పేనీలు పాయసం లాగా భావిస్తారంట. అందుకని ఈ పేనీలు అనేది ప్రతి దీపావళి రోజు ప్రిఫర్ చేస్తానని చెప్పారు. నాకు ఇది ఎవరో చెప్పారు. నాకు కూడా అంత ఐడియా లేదు. సో, అందుకని ఈ పేనీల ప్రసాదం అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. దీన్ని మనము ఆ నరకాసురుడిని పేనీల అంటే పేగుల్లాగా భావిస్తామన్నమాట. సో, ఈ పేనీలు తిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ప్రమిదలు అయితే మొత్తం వాష్ చేసి ఇంకా బిల్డింగ్ పైన అయితే పెడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్వి కొన్నవే చాలా ఎక్కువ ఉండే అనమాట. అవి అసలు ఒకటేసారికి వాడాము. ఆ తర్వాత ఇమీడియట్ వాష్ చేసి ఇంకా ప్యాక్ చేసామన్నమాట. మళ్ళీ అవి ఇంకా అసలు ఏ పండగకి వాడలేదని చెప్పి మళ్ళీ ఇంకా అవే తీసి మళ్ళీ వాష్ చేసి పెట్టాము. చూస్తున్నారు కదా ఒక 3 మాత్రమే క్లీన్గా ఉన్నాయి. అవైతే ఇంకా లాస్ట్ ఇయర్ ఎప్పుడో కొన్నాం. అవి ఇంతవరకు యూస్ చేయలేదు. సో, నార్మల్ వాష్ చేసి ఇంకా ఎండకైతే పెడుతున్నాను. సో, ఎండకు పెట్టిన తర్వాత ఇంకా ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇంకా తుడిచి అప్పుడు దీపాలు అయితే ముట్టిస్తామన్నమాట. అండ్ నేను పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా డాడీని కలిసి స్వీట్ బాక్సెస్ అయితే ఇచ్చి వెళ్ళారనమాట. సో, ఇదేదో పిస్తా బర్ఫీ అంట. అండ్ ఇంకోటేమో డ్రై ఫ్రూట్ బర్ఫీ అండ్ ఇక్కడనేమో కాజు బర్ఫీ అండ్ ఈ సున్నుండ ఇంకా ఈ బూందీ లడ్డు అయితే ఇంకా మా డాడీయే తీసుకొచ్చారు. సో, మా ఇంట్లో అయితే ఎక్కువ షుగర్ అయితే ప్రిఫర్ చేయరు. బట్ ఇవన్నీ షుగర్తోనే చేశారు కాబట్టి ఇంకా ఇవన్నీ నేను మా సిస్టర్ మాత్రమే తినాలి. మా మమ్మీ డాడీ అయితే అసలు ప్రిఫర్ చేయరనమాట.
అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఒకటి ఉంది కదా, అది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా మిగతావన్నీ షుగర్తో చేశారు, అదొకటి బెల్లంతో చేశారు కాబట్టి ఇంకా అదొకటే తిన్నారనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా అప్పటికే టైం వస్తుంది, 6 అయితే అయిపోయిందనమాట. 6కి చాలా చీకటి అవుతుంది. సో ఇంకా మా మమ్మీ అయితే అన్నీ అంటే ఒక 4-5 అయితే ముట్టించింది అనమాట దీపాలు. ఇంకా మిగతావన్నీ లైట్సే వేసింది మా సిస్టర్ అయితే. ఓన్లీ ల్యాంప్స్ అయితే వెలుగుతున్నాయి కదా గేట్ పైన, ఆ గేట్ పైన 2 దీపాలు అండ్ ఇక్కడ స్టెప్స్కి మాత్రమే లైట్స్ అయితే అంటే దీపాలు అయితే పెట్టారనమాట. ఈ లైట్స్ పెట్టడానికి మా సిస్టర్కి ఒక డే మొత్తం పట్టింది. సో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలి అని చెప్పి చూస్తుందనమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్రాకర్స్ అసలు ప్రిఫర్ చేయను, సౌండ్ వచ్చేవి అస్సలు ప్రిఫర్ చేయనని. సో ఇవి మాత్రమే మేము కాల్చుకున్నాం అనమాట. ఓన్లీ చక్రాలు అండ్ చిచ్చుబుట్లు మాత్రమే మేము కాల్చాము. అసలు ఏది సౌండ్ వచ్చేది మాత్రం అసలు ప్రిఫర్ చేయలేదు నేను. సో నా చిన్న ఉన్నప్పుడైతే మా డాడీ అయితే 2-3 కాటన్ బాక్సులు అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట, క్రాకర్స్, స్వీట్ బాక్సెస్. ఎందుకంటే అటు వర్కర్స్కి ఇవ్వాలి అండ్ ఇంట్లోకి కూడా కావాలి అని చెప్పి అనేవాళ్ళు. సో వర్కర్స్కి అయితే క్రాకర్స్, స్వీట్ బాక్స్ బోనస్ ఇచ్చి పంపించేవాళ్ళు మా డాడీ. అండ్ మేము అంటే నేను మా చెల్లి చిన్న ఉన్నప్పుడు మాత్రం క్రాకర్స్ అంటే చాలా ప్రిఫర్ చేసేవాళ్ళము. అసలు ఎట్లా అంటే ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 12:30-1 అయ్యేదనమాట. అంత కాల్చేవాళ్ళము. ఇప్పుడు కాల్చాలన్న టైం లేదు, కాల్చే ఓపిక లేదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేకుండా అయిపోయిందనమాట. సో ఇంకా ఇక్కడ నార్మల్గా ఏదో సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరం అలా చిన్నవి కాల్చి ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం. జస్ట్ ఒక 1 hour అట్లా కాల్చుకున్నాం అంతే. సో ఇంకా మా మమ్మీ ఏమో అంటే మా మమ్మీ ఎప్పుడో 1 yearకి ఒకసారి వస్తుంది కదా అని చెప్పి కాలుస్తుంది. మా మమ్మీ కూడా అసలు ఇంట్రెస్ట్ అంతా చూపించదనమాట. సో ఇంకా ఫైనల్గా మా దీపావళి అయితే ఇలా జరిగింది. సో మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడితో అయితే నేను బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కకి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.